చారిత్రక ప్రాధాన్యత కలిగిన పావన గోదావరి తీరంలో ఉన్న రాజమండ్రిలో ఎన్నో దేవాలయాలు కొలువుతీరాయి. అయితే అవన్నీ ఒకెత్తైతే అత్యంత మహిమాన్వితమైన కోటిలింగేశ్వర ఆలయం మరొక ఎత్తు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడి కోటిలింగాల రేవును మరో కాశీగా పిలుస్తారు. కోటిలింగాల రేవులో ఉన్న ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి మందిరం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఉంది. 10వ శతాబ్దంలో చాళుక్యులచే నిర్మించబడింది. 16వ శతాబ్దం ఇది విజయనగర కాలంలో నిర్మించారని, అటుపై పునరుద్ధరించబడిందని చెబుతారు. శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు. సీతారామ మందిరం కూడా ప్రాంగణంలోనే ఉంది. కోటిలింగేశ్వర ఆలయం గోదావరి నది ఒడ్డున రాజమండ్రి నగరంలో ఉన్న శివునికి అంకితం చేయబడిన మహోన్నత ఆలయం. ఈ ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటిగా నమ్ముతారు. హిందూ పురాణాలలోని 51 శక్తి పీఠాలలో ఒకటిగా ఉన్న ఈ ఆలయం హిందూ మతంలోని శక్తి శాఖ భక్తులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. ఈ అందమైన ఆలయం వివిధ స్నాన ఘాట్లతో చుట్టుముట్టబడి అనేక మంది భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది శివుని విశ్వాసులకు పుణ్యక్షేత్రం. పవిత్ర జలంతో స్నానం చేయటానికి యాత్రికులు తరచూ వస్తుంటారు. ఈ ఆలయాన్ని గోదావరి నదిని దాటడానికి ఫెర్రీ పాయింట్గా భావిస్తారు. స్థల పురాణం విషయానికొస్తే రాజమండ్రిలో గోదావరి తీరాన కొలువై ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం వెనుక పెద్ద కథ ఉంది. ఆ పరమశివుడు రాక్షస సంహారం చేస్తుండగా కొన్ని శ్వేత బిందువులు రాక్షసులపై పడి వారంతా లింగాలుగా మారగా వారిని బ్రహ్మ విష్ణులు స్థాపించుకుంటూ వచ్చారని, ఆ క్రమంలో చివరిగా కాశీ నుంచి తెచ్చిన లింగమే ఈ శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయ గర్భాలయంలో కొలువు తీరిందని పురాణ కథనాలు చెప్తున్నాయి. అందువల్ల గోదావరిలో స్నానం ఆచరించి శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామికి అర్చన చేయిస్తే అత్యంత పుణ్యం, కోటిలింగాలకు అభిషేకం చేసినంత ఫలితం లభిస్తుందని శివపురాణంలో చెప్పబడింది. దీనివల్ల ఈ ఆలయానికి ఎంతో ఖ్యాతి వచ్చింది. భక్తులు కూడా ఈ ఆలయ విశేషాలు ఎంతో భక్తితో వివరిస్తారు.